ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణారెడ్డి విష పదార్థాలు తీసుకోలేదని వైద్యులు నిర్ధారించారు. ఎక్కువ మద్యం వల్లే అంటే లిక్కర్ తీసుకోవటం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా గుర్తించారు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. ఆయన ఇవాళ డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈరోజు అత్తాపూర్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ కూడా వస్తుందని సమాచారం. ఉదయ్ మానసిక స్థితిపై సైకియాట్రిక్ విభాగం టెస్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ అంశంపై సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో సైకియాట్రిక్ టెస్ట్ కూడా చేస్తారని తెలుస్తోంది. ఏంటి, మానసిక పరిస్థితి బాగోలేదనే అనుమానం ఏమైనా వ్యక్తం చేస్తున్నారా వైద్యులు, డాక్టర్స్? ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లోని ఎక్కడైతే ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స పొందుతూ ఉన్నాడో అదే హాస్పిటల్ వద్ద ఉన్నాము. నిన్న బ్లడ్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. పూర్తిగా కూడా అతను ఆల్కహాల్తో పాటు ఇంకేమైనా తీసుకున్నాడా అని అనుమానం రావడంతో బంధువులు చెప్పడంతో పూర్తిగా కూడా బ్లడ్ టెస్ట్ అయితే పంపించడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్లో అయితే ఇప్పటికే రిపోర్ట్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో పూర్తిగా కూడా ఎటువంటి విష పదార్థాలు లేవని కూడా బ్లడ్ రిపోర్ట్స్లో వచ్చినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఆల్కహాల్ దాదాపు తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక రోజంతా కూడా దాదాపు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కువ మోతాదులు తీసుకోవడానికి కారణంగానే తను పూర్తిగా డ్రోజీ అవ్వడం, అపస్మారక స్థితిలో వెళ్ళిపోవడంతో పూర్తిగా బంధువులు అలాగే మిత్రులు భయపడి హాస్పిటల్కి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతని చికిత్స అందించడంతో ప్రస్తుతం అతని నిలకడగా కూడా అతని పొజిషన్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అందరితో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ అతన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో పూర్తిగా కూడా అతనికి సంబంధించి కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నమని నిన్నంతా పూర్తిగా రావడంతో ఒకవైపు ఎస్ఆర్ నగర్ పోలీసులు దీని గురించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అత్తాపూర్ పోలీసులు ఈ ఆరోపణలకు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. ఇవాళ అత్తాపూర్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి తనని స్టేట్మెంట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతను పూర్తిగా స్టేబుల్గా ఉన్నాడు. అతను మాట్లాడే అవకాశం ఉండడంతో కూడా అత్తాపూర్ పోలీసులు అలాగే ప్రివిలేజ్ కమిటీ కూడా పోలీస్ అకాడమీకి సంబంధించిన ప్రివిలేజ్ కమిటీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, ఓకే సుష్మిత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.